భోజనం అంత బాగుంటే థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, వంశీ సార్కి. అక్క, నేను వెళ్ళి వంశీ సార్కి థ్యాంక్స్ చెప్పినా ఇదంతా వసుంధర్ గారి కోసమే చేశానని నిన్న ఆకాశానికి ఎత్తేసి బాగా పొగడేస్తారు. అవునా లేఖ్య, వంశీ సార్ ఇదంతా నా కోసమే చేశారు. దాన్ని పిచ్చి ప్రేమ అనుకున్నా నా మనసు ఒప్పుకోవడం లేదా లేఖ్య? చచ్చా, అలా ఎందుకు అనుకుంటావక్క? వంశీ సార్ నిన్నెంతలా ప్రేమించకపోతే అపర్ణ మేడం మాటలు కూడా వినకుండా నీకు భోజనం వల్ల తినిపించగలరా? వంశీ సార్ నీకోసం ఏదైనా చేస్తారక్క. అమ్మా, అనవసరంగా అమ్మతో పాటు గదిలోకి వెళ్ళిపోయాను. సిగ్గు లేకుండా కూర్చొని ఉండుంటే కడుపు నిండా భోంచేసేదాన్ని. నేను కిందకి దిగొచ్చే గ్యాప్లోనే మొత్తం ఖాళీ చేసేశారా? నాకు తెలిసి ఇంట్లో నాల ఎవరు తినరే. సర్లే, కిచెన్లో ఏమైనా మిగిలిపోయిందేమో, అదైనా తిందాం. వంశీ సార్ నీకోసం ఇంత చేస్తుంటే నువ్వెందుకు వంశీ సార్తో సంతోషంగా ఉండలేకపోతున్నావు? ఈ ఇంటికి వారసుని ఇవ్వలేకపోతున్నావు అక్క? మీరు విడివిడిగా ఉంటున్నారని తెలుసు గనకే నేను ఇలా అడుగుతున్నాను. ఏంటి, విడివిడిగా ఉంటున్నారా? అసలేం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? చెప్పక్క, నువ్వింకా వంశీ సార్ మనసుని అర్థం చేసుకుని దగ్గరగా ఎందుకు ఉండలేకపోతున్నావు? నిన్ను అంతలా భయపెట్టే మనుషులెవరు? అలేఖ్య, నేను నీకు ముందే చెప్పాను కదా, కొన్నింటికి నేను సమాధానం చెప్పలేనని. వంశీ సార్ నేను ప్రేమించుకున్నాము. అపర్ణాదేవి గారి అంగీకారం లేకపోయినా దైవ నిర్ణయంతో పెళ్లి చేసుకున్నాము. అలాగే మా జీవితాల్లో ఇంకొన్ని మలుపులు తిరిగినా వాటికి బాధ్యులం మేం కాదు. కానీ ఇలా చేయడం నీకు తప్పుగా అనిపించట్లేదక్కా? నేను తప్పు మాత్రమే చేస్తున్నాను అలేఖ్య. ఈ ఇంటిని మోసం చేయాలనుకోవడం లేదు. అంతవరకు వస్తే నేను కూడా నా స్థానాన్ని వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అలా అనొద్దక్కా. మీరు వంశీ సార్ ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా వాటిని ఎదుర్కొని సంతోషంగా ఉండాలి. పదాలేఖ్య. అంటే వసుంధర వంశీ కుమ్మక్కయ్యి ఏదో నిజాన్ని దాస్తున్నారన్నమాట. ఈ విషయాన్ని వెంటనే అమ్మతో చెప్పాలి. అమ్మో, ఇప్పుడే అమ్మ నా మీద కోపంగా ఉంది. ఈ టైంలో తనకిలా చెప్పి కొంచెం తృప్తిపరచడం కన్నా సాక్ష్యాధారాలతో వసుంధర్ని దోషిగా నిలబెట్టి దాన్ని బయటికి గెంటించేస్తే అమ్మ మరింత సంతోషిస్తుంది. ఏంటి శ్రీమతి గారు, నా చేతి వంట తిన్నాక కూడా మీరింకా డల్గా ఉన్నారేంటి? ఆ వంటలు మీరు వండలేదని నాకు తెలుసు శ్రీవారు. అంతా పర్ఫెక్ట్గా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. అంత కరెక్ట్గా ఎలా చెప్పారు శ్రీమతి గారు? మీరు కూడా నిజంగా వంట చేస్తుంటే మీ చేతి వంట రుచి కూడా వేరేలా ఉండేది. కానీ అక్కడ అన్ని వంటలు ఒకే రకమైన టేస్ట్లో అద్భుతంగా ఉన్నాయి. అంటే ఆ వంటలు వంశీ సార్ వండినవే కదా? ఒచ్చులో బిగుసుకుపోయాక నేను రాజునన్నా ప్రయోజనం ఏముందిలేండి. ఏమైంది శ్రీవారు? అసలు మీకేమైంది శ్రీమతి గారు? గదిలోకి వచ్చింది మీరేనా లేకపోతే మీ ప్రతిరూపమా? ఆ డౌట్ మీకెందుకు వచ్చింది శ్రీవారు? మీకు ఇష్టమైన వంట నేను చేయలేదని మీకు తెలియగానే నా మెడ వంచి వీపు మీద పిడిగుద్దులు గుద్దుతారనుకున్నా.
భర్తను ఎవరైనా ముద్దు చేసి ప్రేమిస్తారు గాని వీపు మీద ఎందుకు గుద్దుతారు శ్రీవారు? ఏడు శ్రీమతి గారు మీరు మాట్లాడుతుంది? అసలు మాట్లాడుతుంది మీరేనా కాదా? నేనే శ్రీవారు. మీలో ఇంత మార్పెలా శ్రీమతి గారు? ఇందాక అక్కను చూసి నేర్చుకున్నాను. తను వంశీసార్ పట్ల చూపించే శ్రద్ధ, గౌరవించే తీరు, తనకెవ్వరూ మర్యాద ఇవ్వకపోయినా తను అందరితో సర్దుకుపోయే గుణం చూశాక బాగా నా మనసుకు బాధేసి మిమ్మల్ని బాధ పెట్టడం మానేయాలనిపించింది. ఇప్పటిదాకా నేను ఏదైనా తప్పు చేసుంటే నన్ను క్షమించండి శ్రీవారు. శ్రీమతి గారు, మీరు నన్ను క్షమించమని కోరడం ఏంటి శ్రీమతి గారు? ఆ విషయానికి వస్తే మీరే నన్ను క్షమించాలి. ఆ అన్నయ్య వసుంధర గారిని ప్రేమించినంత కూడా నేను మిమ్మల్ని ప్రేమించలేకపోయాను, సంతోషపెట్టలేకపోయాను. మీరు నన్ను క్షమించండి శ్రీమతి గారు. శ్రీవారు, మీరెంత మంచివారో నాకు తెలుసు. మీరు నా పక్కనుంటే చాలు. శ్రీమతి గారు, మీరు అనుకున్నట్టుగానే అన్నయ్యని వసుంధర గారిని ఒకటి చేశాక మనం కూడా నాయనమ్మ పర్మిషన్ తీసుకుని సంతోషంగా గడుపుదాం. ఏమండి, గత 20 ఏళ్లుగా ప్రతి విషయాన్ని మీతో నేను ఏకాంతంగానే పంచుకుంటున్నాను. మా జీవితాల్లో మీ తర్వాత కొత్త తేజస్సు నింపింది కూడా వసుంధరనే. వంశీ వసుంధరను ఆశీర్వదించే యోగ్యత నాకు లేకపోయినా వాళ్ళు మాత్రం ఈ కుటుంబ మంచి చెడ్డలు ఆలోచిస్తూ అందర్నీ కలుపుకుని ముందుకు వెళుతున్నారు. వసుంధరని నేను అంగీకరించకపోయి ఉంటే జీవితంలో గొప్ప మనిషిని కోల్పోయి ఉండేదాన్ని. అందరిలాగైనే తను కూడా జీతం ఆశించి మన ఇంట్లో ఒక పని కోసం వచ్చిందనుకున్నాను. కానీ అందరూ వేరు, తను మాత్రం వేరని వంశీ వసుంధరను ప్రేమిస్తే గాని మా అందరికీ తెలియలేదు. భగవంతుడు వాళ్ళని ఎప్పుడూ ఆశీర్వదిస్తూ ఉండాలి. మేడం, మీరు పడుకున్నారేమో అనుకున్నాను. సంతోషం ఎక్కువైతే నాకు నిద్రలా పడుతుంది వసుంధర. అది కూడా నువ్వు నాకు ఇలా ఎదురు పడితే ఇంకా సంతోషంగా ఉంటుంది. అది మీ మంచితనం మేడం. కాదు వసుంధర, జీవితాంతం అలాగే ఉంటాడేమోనని నేను అనుకున్నాను. ఇలా నీతో ఉంటున్నందుకు నాకు చాలా తృప్తిగా ఉందమ్మా. వాణ్ణి అలాగే ఉండనివ్వు వసుంధర. ఇందులో నా గొప్పతనం అంటూ ఏమీ లేదు మేడం. వంశీ సార్కి శ్రీరామ రక్ష మాత్రమే ఉంది. ఆయన ఎప్పటికీ అలాగే ఉంటారు. అలా అయితే మరి నువ్వు ఈ ఇంటికి వారసుని ఎప్పుడిస్తున్నావమ్మా? నీ నుంచి వారసుడే ఇంటికొస్తేనే ఈ ఇంట్లో జరిగే గొడవలన్నీ చక్కబడి అందరూ సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఈ వయసులో ఇంతకంటే కోరికలేవీ లేవమ్మా. నా మాట నెరవేరుస్తావు కదూ? లోపల సిగ్గుపడి నువ్వు మాట్లాడకపోయినా నువ్వు నా మాట నెరవేరుస్తావన్న నమ్మకం నాకుందమ్మా. నువ్వెళ్ళమ్మా.
వంశీ సార్, వంశీ సార్, వంశీ సార్. వసుంధరా, నువ్వు ఇక్కడున్నావా? అదేంటి వంశీ సార్, అంత అనుమానంగా అడుగుతున్నారు? నేను ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చాను. లేదు వసుంధరా, నువ్వు ఇంతసేపు నాకు ఆ చందమామలో కనిపించావు తెలుసా? నిన్నలా ఆకాశంలో చూస్తూ ఉంటే ఇది రాత్రో పగలో అర్థం కాలేదు వసుంధరా. అసలు నేను మనిషినో గ్రహాంతర వాసినో నాకే అర్థం కాలేదు. పోనీ నేనేంటో నువ్వైనా చెప్పు వసుంధరా. వంశీ సార్, మనం ఇంకా ప్రేమికులం కాదు, పెళ్లి చేసుకుని పూర్వీకులకు దగ్గర పడుతున్నాం. అది మర్చిపోకండి. అవును వసు, నువ్వేమో నాకు చందమామలా కనపడ్డావు. మరి నేను నీకు ఏ ప్రతిబింబంలో కనిపించాను? అలా నన్ను కవ్వించకుండా సమాధానం చెప్పు వసు. నాకు మీరు ఏ ప్రతిబింబంలోనూ కనిపించలేదు వంశీ సార్. అదేంటి వసు, నేను నీ మీద ప్రేమతో ఆకాశం ఎత్తులో ఉన్న చంద్రుడితో పోలిస్తే ఏ చెట్టుతోనో పుట్టతోనో పోల్చకుండా నన్ను నిరాశపరుస్తావా? మీరు నా గుండెల్లో ఉన్నారు వంశీ సార్. మిమ్మల్ని ఉత్తేజపరచడం కోసం గుండెలు తీసి మీకు ప్రతిబింబాన్ని చూపించమంటారా ఏంటి? నవ్వుకోండి, బాగా నవ్వుకోండి. మీరు ఎంత నవ్వుకున్నా ఇంకో గంట మాత్రమే. మీరు ఒకటయ్యారో లేదో మీ మాటల్లోనే తెలుసుకుందామని మీ వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. ఇక మీరు నాకు దొరకకుండా ఎక్కడికి తప్పించుకోలేరు. నువ్వు నా సెక్రటరీగా ఉన్నప్పుడే బాగుండేది వసు. అప్పుడు అసలు మాట్లాడేదానివే కాదు. ఇప్పుడు నువ్వు మాట్లాడడం మొదలు పెడితే ఆపడం నా వల్ల కూడా కావట్లేదు. పర్వాలేదు వంశీ సార్, మీరు పర్మిషన్ ఇస్తే మీ బాధ్యతలు తీసుకోవడానికి నేను సిద్ధమే. కాకపోతే మీరు జీతం చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే నాకు పెళ్ళైంది కదా సార్, ఆ డబ్బులతోనే మా ఆయన్ని పోషించుకోవాలి. బాబోయ్, ఇక నిన్ను ఆపడం నా వల్ల కాదు వసు. నవ్వలేకపోతున్నాను. వీళ్ళ ప్రేమ కబుర్లు ఇప్పట్లో ఆపేలా ఈ విషయాలు మనకెందుకో ఉపయోగపడవు. సమయం చూసి దెబ్బ కొట్టడమే బెటర్. సరేలేండి, ముందు ఈ పాలు తాగండి. ఏంటి వసు, ఏమైంది? మీ పాల మీసాల్ని చూస్తుంటే నవ్వొచ్చింది. భర్తని చూసి భార్య నవ్వుకుంటే భార్యకున్న తెలివితేటలు తగ్గిపోతాయంట. నా అమాయకత్వాన్ని అర్థం చేసుకుని కొంగుతో తుడిచేయచ్చు కదా. ఈ మొబైల్లో వాయిస్ రికార్డ్ని ఆన్ చేసి ఇక్కడ ఎక్కడో చోట పెట్టేస్తే వీళ్ళు రాత్రికి ఏం మాట్లాడుకుంటారో రేపు ఉదయం వినొచ్చు. ఈ మొబైల్ని ఎక్కడ పెడితే సేఫ్గా ఉంటుంది?
వంశీ వసుంధరలు ఏం మాట్లాడుకుంటారో విందా అనుకోవడానికి ఆలోచన తట్టింది కానీ ఈ ఫోన్ ఎక్కడ పెట్టాలో మాత్రం తట్టట్లేదు. అమ్మో, ఆ గయ్యాళి వసుంధర వంశీ వస్తున్నట్టున్నారు. దొరికిపోతే నన్ను తొక్కి పడేస్తారు. ఏంటి వంశీ సార్, నేను పాలు తీసుకొచ్చేలోపు గదంతా ఇలా చింద్రవంద్ర చేసేశారు. నేను చేయలేదు వసు. నువ్వు అలా వెళ్ళగానే నాకు బాగా బోర్ కొట్టింది. నిన్ను ఎలాగైనా చూడాలన్న ఉద్దేశంతో బాల్కనీలోకి వెళ్తే చందమామలో నువ్వు కనిపించు. నాకు అంతవరకే తెలుసు వసు. ఆ తర్వాత మధ్యాహ్నం ఏం జరిగిందో కూడా నాకు గుర్తులేదు. అయితే ఇదంతా ఎవరు చేసుంటారు? ఏముంది వసుంధరా, ఏ పిల్లో చిట్టెలుకని పట్టుకోవడం కోసం ఇంత గందరగోళం చేసుంటుంది. నాకు మాత్రం మీ మీదే అనుమానంగా ఉంది వంశీ సార్. మీరు ఊహల్లో బ్రతికేస్తూ నేను లేని ఈ కొద్ది సమయంలో ఆడుకుంటూ ఉండుంటారు కదా. అమ్మా వసుంధర గారు, నాకేం తెలీదు. ముందంతా శుభ్రం చేద్దామా? అసలు నేను ఇక్కడికి వచ్చిందెందుకు, చేస్తుందేంటి? వెంటనే ఈ వాయిస్ రికార్డ్ ఆన్ చేసి ఇక్కడే పెట్టేయాలి. వసుంధర ఇది నా చెయ్యనని తెలిసి తొక్కినట్టుంది. ఎంత నొప్పిగా ఉందో. నిన్ను వదలనే వసుంధర. ఈ నొప్పి తగ్గాలంటే ఈ చేత్తోనే రికార్డర్ ఆన్ చేయాలి. ఇదేంటి వంశీ సార్, ఈ గదిలో మనకు తెలియకుండానే ఎన్ని వైపరీత్యాలు జరుగుతున్నాయి. ఈ గదిలోకి దయ్యాలేమైనా వచ్చుంటాయంటావా వసుంధరా? బెడ్ కింద ఎవరైనా ఉన్నారేమో చూద్దాం సార్. మీరు అలాగే ఉండండి. నేను ఈ మొబైల్ని ఇక్కడ పెట్టేసి వెళ్తాను. ఇక్కడెవరూ లేరనుకుంటా వసు. సార్, హ్మ్? రెండవసారి కూడా తల గుద్దుకోకపోతే కొమ్మలు వస్తాయంట సార్. నిన్ను ఇంకోసారి గాయపరచడం నాకు ఇష్టం లేదు వసుంధరా. నాకు కొమ్ములు వచ్చినా పర్వాలేదు. అయ్యో సార్, నా మాట వినండి. మనకి కొమ్మలొచ్చినా ఈ ఇంట్లో వాళ్ళు మనకి పొగరెక్కిందనుకుంటారు. ఇంకొకసారి తల కొట్టుకుంటే సరిపోతుంది కదా. ప్లీజ్ వంశీ సార్, నా మాట వినండి. అలాగే వసుంధరా. రేపు ఉదయం కోసం ఈ రాత్రంతా ఇక్కడే ఎదురు చూస్తాను వసుంధర. రేపటి రోజు నాది. నేను వేసిన ప్లాన్కి నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఆగు వసు. ఆ? ఏమైంది వంశీ సార్? ఇందాక పాల గ్లాస్ కింద పడి ముక్కలైంది కదా, కింద ఏమైనా గాజు పెంకులున్నాయేమోనని ఆగమంటున్నాను. ఏం పర్వాలేదు. నేను ఇందాకే గది మొత్తం ఊడ్చి శుభ్రం చేశాను. ఎటువంటి ప్రమాదము లేదు. మీరు పడుకోండి.